అంటే చాలా మంది ఎలక్షన్ల ముందు ఏమంటే చాలా మంది హామీలు ఇస్తారు. మీకు అండగా ఉంటాం. మీరు ఏ రాత్రి వచ్చి మా ఇంటి తలుపు కొట్టినా మీకు అండగా ఉంటామని చాలా మంది చెప్తుంటారు. సో గెలిచాక మాత్రం చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడతారు. సో ఇలాంటి తరుణంలో మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం హామీ ఇవ్వగలుగుతారు? మేము 100% మా డివిజన్ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మాకు ఏ పదవి లేకున్నా కూడా మేము అనేక కార్యక్రమాలు చేపట్టినాం. మాకు ఏ పదవి లేకున్నా కూడా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినాం. మేము పార్టీ నుండి ఏదో ఆశించి కూడా పనిచేయలే. మా ఎజెండా 100% భారతదేశం హిందుత్వ ఎజెండా అనేది మాకు ప్రియారిటీ ఉంటుంది. హిందువులను సంఘటితం చేయడము. ఇప్పుడు మేము అన్ని వదులుకోవడం, మాకు సిద్ధాంతం ఏంది, మా ఆర్ఎస్ఎస్ కుటుంబంలో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎలాంటి ఆశించకుండా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ జీవితమే భారతదేశం, వాళ్ళ జీవితమే ఇందులో భాగం అని చెప్పి అన్ని వదులుకొని వారికంటూ ఏముండదు పాపం. ఒక సంఖకు బ్యాగ్ వేసుకొని వచ్చి అందరి ఇళ్లలో పోయి భోజనాలు చేయడము, అందరితోటి ప్రజలతోటి మమేకమై వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి దేశం కోసం. మాలాంటి వాళ్ళు మాకున్న సమయాన్ని కేటాయించి మేము ప్రజల కోసం మా డివిజన్ను ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి 100% మేము ముందుకు పోతాం. మాకు పదవి ఉన్నా లేకున్నా మేము పని చేస్తూనే ఉంటాం. ఇలా పదవి రాగానే మళ్ళీ మేము వేరే ఉద్దేశం ఉండదు మాకు. ఎందుకంటే పదవి లేకున్నా కూడా ఇవన్నీ పనులు చేస్తూనే ఉన్నాం కదా. ప్రజలకు అందరికి తెలుసు మేము పదవి ఉన్నా లేకున్నా ప్రజలనే ఉంటాం అని చెప్పి.